హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మా ఇంట్లో ఈరోజు పచ్చిరేలు కూర. ఇందులో కొత్తిమీర, మసాలాలు, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, స్పింజ్ అంటారు. అది స్పింజ్ అంటే గిన్నెలు తోముకుంటే స్పింజో తెలియదు నాకు. ఈ కాయగూరలు, ఆకుకూరలో స్పింజ్ అని ఉంటుంది ఆకుకూరలో. అదో దాని పేరు. నేను గిన్నెలు తోముకుంటే స్పింజ్ పేరు ఒకటే చెప్పేస్తాను. నాకు రాదు అన్నం మొత్తం. ఆ స్పింజ్, కొత్తిమీర, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ, మసాలాలు మొత్తం అన్నీ కలిపి ఇది గ్రేవీ కింద తయారు చేశాను. ఇందులో ఈ పేస్ట్ వేసాను. నెక్స్ట్ రొయ్యలు చూపించాను, చేసుకోండి. వెరైటీలు అన్నీ వేసేస్తూ ఉంటాం ఇందులో కూరలని. ఒక వెరైటీ. నెక్స్ట్ పచ్చిరొయ్యలు వేసా. అది కట్ చేసి ఫస్ట్ పచ్చిరొయ్యలు కొంచెం మనం తెలుసు కదా వేసుకుంటాం. సాల్ట్ అది వేసుకొని సెకండ్ ఇది వేస్తాను. పచ్చిరొయ్యలు వేసాను. ఇంకా సాల్ట్ వేయలేదు. అన్నీ వేసాను కానీ సాల్ట్ వేయలేదు. మెయిన్ సాల్టే కదా పడుతుంది ఎక్కువ వేస్ట్. అది మర్చిపోయినా ఇంక ఈ కూర వేస్ట్ అయిపోతుంది. సాల్ట్ అయిపోయింది. వీళ్ళు ఎక్కువ తినరండి, మనకులా సమానంగా తినరు సాల్ట్. ఇప్పుడు ఇది వేసింది మనకి ఇంకా మనతో సమానంగా కొంచెం పర్లేదు, ఇంకా తక్కువ తింటారండి. మొత్తం కొత్తిమీర, అదే స్పింజ్ అన్నాం కదా, అది కూడా మనకు కొత్తిమీర టైప్లోనే ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది. వీళ్ళకి నచ్చుతుంది. మనం ఇప్పుడు తినాం కాబట్టి కొంచెం మనకి బేగా నచ్చదు కానీ మంచిది. ఆకలి కొడుతుంది అన్నమాట. వెంటనే మళ్ళీ మనం అరుగుదలకు వస్తుంది అది వేసుకోవడం. అన్నీ కలిపి వేపేసిన తర్వాత పచ్చడిలు వేసాను. అది గ్రేవీ కింద అయిపోయిన తర్వాత మసాలాలు, ఈ ఆకులు, అది కొత్తిమీర అది కలిపి అన్నీ వేపిన తర్వాత మసాలాలు వేసేసి అది వేగిపోయిన తర్వాత గ్రేవీ కింద అయిపోయాక అప్పుడు పచ్చడిలు వేసాను అనమాట. ఇది టమాటా పేస్టు, నెక్స్ట్ ఆరెంజ్కాయ జ్యూస్. మా వెరైటీ వంటలు అండి అన్నీ, కానీ టేస్ట్ బాగుంటుంది. వెరైటీ వంటలు అంటుంది, టేస్ట్ బాగుంటుంది అంటుంది ఏంటో అనుకుంటున్నారేమో. తర్వాత నిమ్మకాయ జ్యూస్, ఓకేనా. సెకండ్ కొంచెం టేస్ట్కి మన చింతపండు యాడ్ చేద్దాం. ఇది చింతపండు కొద్దిగా ఇందులో కొంచెం ఉంది. తినండి, బాగుంటుంది. చేసుకోండి. బాబు ఇలాంటి వంటలన్నీ చూపించేస్తుంది ఎలా ఉంటాయని అనుకోకండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. పచ్చిరొయ్యల కూర ఇక్కడ ఇలా వండుకుంటాం అన్నమాట. అంటే ఇందులో అన్నీ వేస్తాను కానీ కారం వేయనండి. మిరియాల పొడి. వీళ్ళు కారం తినరు, మిరియాల పొడి ఇందులో వేసింది అంతే. తర్వాత లాస్ట్ 4 పచ్చిమిరకాయలు మనం కొయ్యకుండా వేసేయాలన్నమాట. కోసామనుకో అందులో కారం దిగిందంటే మన పని అయిపోద్ది, తినరు. ఇందులోని మసాలా పొడాలు, మిరియాల పొడి, సాల్టు, టమాటా పేస్టు ఇవే వీళ్ళకి టేస్ట్. కారం అన్నది తగలకూడదు. ఆ మిరియాల పొడిలో ఉన్న ఘాటే వీళ్ళకి టేస్ట్గా ఉంటే, కొంచెం టేస్ట్ ఉంటే చాలు, కారం ఉండకూడదంటే. ఇవన్నీ ఏడోలో రుచి వస్తుంది. కారం వేసుకుంటే ఇంకా రుచి వస్తుంది మన ఇంటి దగ్గర. ఇక్కడ కారం వేయకూడదు. మేము అందుకే పచ్చగించి వండుకుంటాం. కానీ ఇది కారం లేకపోయినా టేస్ట్ బాగుంటుంది. మిరియాల పొడి ఉంటుంది కదా ఇందులోని, టేస్ట్ బాగుంటుంది. మేము కూడా తినేస్తాం. ఇంకా ఇలా ఉన్నప్పుడు మేము కూర వండుకోము, ఇంకా వాళ్ళదే. ఈరోజు కొంచెం నేను స్లోగా మాట్లాడుతున్నానంటే నాకు కొద్దిగా గోబకడ చిన్నది పొర కింద రేగింది. దానివల్ల మాట్లాడలేకపోతుంది. చలిగాలికి బాగా కోల్డ్ ఎక్కువగా ఉంది కదా, దానివల్ల ప్రాబ్లం అనమాట. చూడండి వంటలు
మా వంటలు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పక చేసుకోండి. ఇంకా మా రైస్ అయిపోయింది. ఇంకా దీనికి అన్ని పనులు అన్నీ వేసేసినట్టే అయిపోయినట్టే. ఇంకా దీనికి ఏం పని లేదు మనకి. కొద్దిగా ఒక అరగంట ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. కూర అన్నీ వేసేసినట్టే. కొంచెం షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు వండుకోండి, తినండి, చాలా బాగుంటుంది. కొంచెం కారం వేసుకోండి. నేను పచ్చిమిరపకాయలు వేస్తాను ఇప్పుడు కొద్దిగా అందులోని. అయితే చాలా ఘాటుగా ఉంటాయి. పోసేసామా అయిపోయింది. తింటే ఇంకెళ్ళు తినలేరు. ఎన్ని గిన్నెలు ఉన్నాయి ఇప్పుడు. వంట చేయడం చాలా సులువు. ఇవన్నీ తోముకోవడం, మళ్ళీ అక్కడెక్కడ చక్క పెట్టుకోవడం పోలి పని. అన్నీ అయిపోయినాయి. వంట అంతా అయిపోతే తోమేసి ఎక్కడెక్కడ సర్దితే సరిపోతుంది. అయిపోయిందండి కూర. మీరు ట్రై చేయండి, బాగుంటుంది. కారం పచ్చిమిరపకాయలు వేసుకోండి.